ఖమ్మం జిల్లా కోణిజర్ల మండలం మేకలకుంటలో అనుమానాస్పద స్థితిలో భూక్య సక్రియ అనే గిరిజన రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చేను పక్కన పొలం ఉన్న రైతులే తన భర్తను ఉరివేసి చంపారని మృతుడి భార్య ఆరోపించారు. సక్రియ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు కోణిజర్ల పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. గత కొన్నేళ్లుగా పొలం గట్ల విషయంలో పక్క పొలం రైతులు తమను తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని మృతుని బంధువులు ఆరోపించారు. ఇక సక్రియ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని గిరిజన సంఘం నాయకులు భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. సక్రియ అనేటువంటి పేద రైతు, 30 గుంటల భూమి ఉన్నటువంటి రైతు, దాని పక్కనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ భూమిని కలుపుకోవడం కోసం దౌర్జన్యాలు, అనేక సార్లు దాడులు కూడా గతంలో చేశారు. ఆయన భూమిని ఆయన సదును చేస్తామంటే చేయడానికి వీల్లేదని తన కౌలు రైతులుగా ఇచ్చిన కౌలు చేసే వాళ్ళని గుండాలుగా మార్చేసి ఆ కుటుంబం మీద, భూక్య సక్రియ కుటుంబం మీద గత 2-3 సంవత్సరాల నుండి అనేక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి పెడుతూ అనేక సార్లు దాడులు కూడా చేశారు. ఆ దాడుల్ని, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక రాత్రి భూక్య సక్రియ ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి పరిస్థితి. హత్య నేరం కింద వాళ్ళ కేసులు నమోదు చేసి భూక్య సక్రు నాయకుని వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలా. మా నాన్న గురించి మాకు తెలుసు. మాకు తిట్టినా కొట్టినా ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకుంటాడు మా నాన్న. మేము 3 అన్నదమ్ముళ్ళైనా మా నాన్నకి ఇప్పుడు మా నాన్న మాకు ఇబ్బంది పెడితే మేము ఆయనకి ఇబ్బంది పెట్టాం. ఒకవేళ మా నాన్న చనిపోయేటోడు అయితే గురేసుకొని చనిపోయిందంటే కింద చీర కాళ్ళ ఆనుండి చనిపోయిన